ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఈరోజు మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం మిథున రాశి వారి జీవితంలో చురుకుదనం, ధైర్యం మరియు వేగవంతమైన నిర్ణయాల్ని పెంచుతుంది. అలాగే బుధ గ్రహాధిపత్యం ఉన్న మీ రాశికి ఈరోజు ఆలోచనలు వేగంగా మారే అవకాశం ఉంది. అందువల్ల తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ రంగంలో ఈరోజు పోటీ వాతావరణం కనిపిస్తుంది. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు వస్తాయి. అయితే సహచరులతో వాదనలు లేదా అపార్థాలు వచ్చే అవకాశం ఉండడంతో మాటల్లో జాగ్రత్త అవసరం. పై అధికారులతో మర్యాదగా వ్యవహరిస్తే మంచి గుర్తింపు పొందగలుగుతారు. కొత్త బాధ్యతలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. మార్కెటింగ్, కమ్యూనికేషన్, ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాలకి డబ్బు ఖర్చు కావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. అధిక ఒత్తిడి వల్ల తలనొప్పి, నర్వస్ టెన్షన్ లేదా రక్తపోటు సమస్యలు కలగవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా త్రాగడం, కోపాన్ని నియంత్రించడం ఈరోజు చాలా అవసరం. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండాలి. చిన్న విషయాలని పెద్దగా తీసుకుంటే వాతావరణం దెబ్బతినే అవకాశం ఉంది. పెద్దల సలహాలు పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు భావోద్వేగాల కంటే ఓపిక ముఖ్యంగా ఉంటుంది. భాగస్వామితో అనవసర వాదనలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ భావనల్ని సున్నితంగా వ్యక్తపరిస్తే సంబంధం బలపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు కోపం, తొందరపాటు నిర్ణయాల్ని నియంత్రించాలి. పనుల్లో క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యమైన పనుల్ని ఉదయం లేదా మధ్యాహ్నం ముందు పూర్తి చేయడం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు రాశి చక్రం ప్రకారం కుజ మరియు బుధ గ్రహ శాంతి కోసం పరిహారాలు చేయడం మంచిది. శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, ఎరుపు కందులు లేదా ఎరుపు వస్త్రాలు దానం చేయడం శుభప్రదం.